ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనము. నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండున్నది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండున్నది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో చెందిన దేవుడు కాడు. భూమి మీద నివసించుచున్న ప్రతి ఒక్కరికి ఆయనే దేవుడు. యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దర్యావేషు తన రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఉండు వారికి ఈ విధంగా వ్రాయించాడు. దానియేలు సేవించిన దేవుడే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. ఆమేన్.